హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. మాజీ జడ్జి రావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ నియమించింది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను కొత్త కమిటీ చూసుకుంటుందంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. మాజీ జడ్జి రావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీని నియమించింది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను కొత్త కమిటీ చూసుకుంటుందంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. మాజీ జడ్జి రావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ నియమించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా ఎప్పటి నుంచో వివాదాలు నెలకొంటున్న నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రద్దు చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి హెచ్సిఏ పూర్వ సభ్యులు ఏమంటున్నారు? రైట్ రాజేంద్ర, ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పూర్వ కమిటీని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఇక ఈ కమిటీ సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ లావు నాగేశ్వర ఆధ్వర్యంలో ఈ ఏకసభ్య కమిటీ అనేది నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక లావు నాగేశ్వర ఆధ్వర్యంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది ప్రజెంట్ ఈ కొత్తది ఎన్నికే వరకు కూడా ఆయన సారథ్యంలోనే ఈ కమిటీ వ్యవహరిస్తుందంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే, ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై గతంలో కూడా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై కూడా గతంలో పలుమార్లు విచారణ చేసిన పరిస్థితి. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జాబితా సభ్యత్వ నమోదు అక్రమాలపై గతంలో సూపర్వైజరీ కమిటీ నియమించింది సుప్రీంకోర్టు. అయితే గత నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన నివేదిక సూపర్వైజరీ కమిటీ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు దీనికి సంబంధించి విచారణ కొనసాగించి గత కమిటీని క్యాన్సిల్ చేస్తూ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఏకసభ్య కమిటీని న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, మనోజ్ మిశ్రా, అరవింద్ కుమార్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు దీనిపై తీర్పు వెలువరించింది. గత కమిటీని క్యాన్సిల్ చేస్తూ కొత్త కమిటీ ఏకసభ్య కమిటీని సుప్రీం మాజీ జస్టిస్ లావు నాగేశ్వర ఆధ్వర్యంలో ఈ కమిటీ అనేది పనిచేస్తుంది. తదుపరి కార్యక్రమాలన్నీ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి ఈ లావు నాగేశ్వర ఆధ్వర్యంలోనే దీనిపై కొనసాగుతాయంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శివ.